అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి అయితే ఈ నెల 12వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద డబ్బులను అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మీకు డబ్బులు పడ్డాయా లేదంటే పడలేదా ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దు. అలాగే ఎవరికైతే ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదో సో మీకు సంబంధించి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదో సో మీరందరూ కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. సో వెళ్ళి ఇలాగా మాకు డబ్బులు పడలేదని చెప్తే సో వాళ్ళైతే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ రాసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా రాసానో లేదో 1-2-3 సార్లు అయితే చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళకైతే సబ్మిట్ చేయండి. తర్వాత సచివాలయం వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ నెల 28వ తారీఖు లోపు మొత్తం కూడా వెరిఫై చేస్తారు. ఏమైనా ఇన్కరెక్ట్ ఉంటే కనుక సో వాటిని కరెక్ట్ చేసి అప్డేట్ చేస్తారనమాట మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఫర్దర్గా ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే రేషన్ కార్డు కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే వాళ్ళకైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం కూడా మనకి జూన్ 30వ తారీఖున వాళ్ళు ఒక ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జూన్ 30వ తారీఖున మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా జూలై 5వ తారీఖున మళ్ళీ మనకి ఈ యొక్క పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదో జూలై 5వ తారీఖున వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి జమ చేస్తారనమాట. ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు పడలేదో సో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. అలాగే మీ యొక్క అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అయి ఉండాలి. ఈ రెండు కంప్లీట్ అయి ఉంటేనే మ్యాక్సిమం మీకు ఈ యొక్క డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, ఇదన్నమాట అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.